77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాహే జాహే తవ జయదాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే भारत माता की वंदे గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి స్వరూపాన్ని రాజ్యాంగంలో ఆనాడు పేర్కొనడం జరిగింది. ఇది అందరిది, అన్ని వర్గాలది, అన్ని మతాలది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలది, తరతమ్య భేదాలు లేకుండా మొత్తం దేశమంతా ఏకోన్ముఖంగా ముందుకు సాగడం కోసం దాన్ని అనుసరించే మిగతా అన్ని చట్టాలు కూడా రూపొందించబడ్డాయి. కానీ కాలగమనంలో 77 ఏళ్ల తర్వాత గణతంత్ర అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం పురోగమనం వైపోతుందా తిరోగమనం వైపోతుందా మనమందరం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ప్రపంచమేమో శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆధునిక జీవనం వైపు, నాగరిక జీవనం వైపు మరింత మెరుగైనటువంటి సేవలు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తూ ముందుకు పోతుంటే మనం సాటి మనిషిని, పక్క మనిషినే ప్రేమించలేనటువంటి, ద్వేషించేటువంటి ఒక వాతావరణం దానికి అన్నిటినీ మనం అనుభవిస్తున్నాం. అది దేశానికి హితం కాదు. కొత్త తరానికి ఒక బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరి మన ప్రాంతం మన స్వతంత్రాన్ని కోల్పోయి ఆనాడు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం మళ్ళీ మన స్వతంత్రం మనం పొందడానికి సుమారు 5.5 దశాబ్దాలు కొట్లాడడం జరిగింది. అదంతా మీ అందరికీ తెలుసు. అందులో వివిధ సందర్భాలలో భాగం పంచుకొని పాత్ర ఏదో స్థాయిలో పోషించినటువంటి వాళ్ళే మీరందరూ కూడా. ఇవాళ తెలంగాణకు స్వతంత్రం తెచ్చి సుపరిపాలన ఏర్పాటు చేసి 10 ఏళ్ల పరిపాలన అందించిన తర్వాత వాళ్ళు ఈరోజు 2 ఏళ్ల కాలం నుంచి ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉందా అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది, అనుమానం వస్తూ ఉంది. యథేచ్ఛగా అరాచకమైనటువంటి పరిపాలన